స్తోత్రమేసయ్యా ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ఇంకనూ మీరు ప్రార్థన చేసుకోకపోయినట్లయితే, వాక్యాన్ని చదవనట్లయితే ప్రతి ఒక్కరూ త్వరగా మోకరించి ఇప్పుడైనాను సరే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదవండి. తద్వారా ప్రభు మీ తగ్గింపును చూసి మిమ్మల్ని ఘనపరుస్తాడు, మరి హెచ్చిస్తాడు అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడండి. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నిన్ను రక్షించడానికి నీకు తోడై ఉంటాను. అంతకంటే మనకి ఏం కావాలి? మరి యెషయా గ్రంథంలో ఇలా ఉంటుంది, ఏదే దేవుని వాక్యం ఇలా ఉంటుంది. ఎలా ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం. దేవునికి స్తోత్రం. మరి మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు, గొప్ప దేవుడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు, మరి రక్షకుడు అని పేరు. మనకు తోడుగా ఉంటాడు కనుకనే మనలను రక్షిస్తున్నాడు. మరి ఈ దినం ఇంకేమంటాడంటే, నిన్ను చెదరగొట్టిన వారిని సమూల నాశనం చేయాలి. నీ దినము ఎన్నో రకాలైన పరిస్థితుల మధ్యలో మనం వెళ్తున్నాం, ఇబ్బందులు పెడతా ఉన్నాయి. హృదయాన్ని చిందరబందరగా చేస్తున్న మరి పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయొద్దు అంటున్నాడు దేవుడు. మరి సమయాన్ని పోనీయకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తావో, నీకెదురవుతున్న ప్రతి పరిస్థితులు, నిన్ను చెదరగొడుతున్న ప్రతి పరిస్థితులను దేవుడు చెదరగొడతానంటున్నాడు, సమూల నాశనం చేస్తానంటున్నాడు. అలాగే నిన్ను మాత్రం సమూల నాశనం చేయను, అయినను నిన్ను నిర్దోషిగా నేను ఎంచను, కానీ నిన్ను మితముగా శిక్షిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలను చూడండి, మరి ఈ లోకంలో ఉన్న మన పిల్లల యొక్క మరి బాగోకూరి మనం ఏం చేస్తామంటే వారిని మితముగా శిక్షిస్తాం. ఎందుకంటే వారు బాగుపడాలని. దినము దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను మితంగా శిక్షిస్తాను, అయితే నిన్ను నేను రక్షించుకుంటాను, కాపాడుకుంటాను, నా రెక్కల నీళ్ళలోకి నిన్ను చేర్చుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఉదయాన్నే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ వాగ్దానం ప్రభువా నా కొరకే అని మరి ఒకవేళ ఆశ కలిగి ఉంటే ఈ వాగ్దానం నీ జీవితంలో క్రీస్తు నామములో నెరవేరునుగా కానీ ప్రార్థన చేసుకుందామని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు నా తండ్రి, వారందరి జీవితాల్లో ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నీకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన వాక్యం సెలవిచ్చింది. అంటే ప్రభు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. నాయన మీరు మాకు తోడే ఉన్నారు, మమ్మల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు, పోషిస్తున్నారు. దినదినము నాయన నూతన బలంతో ప్రభు మమ్మల్ని నింపుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ప్రార్థన అవసరతలు ఉన్నారో, రకరకాలైన వ్యాధులు, బాధలు, శోధనలు, బీపీ, షుగర్, గుండె జబ్బులు, పైల్స్, అలాగే నాయన నిద్రలేమి, డిప్రెషన్, రకరకాలైన పరిస్థితులు వెళ్తుండే ప్రతి ఒక్కరిని క్రీస్తున్నామని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నేను రుణాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఎంతమంది రుణాలతో ఉన్నారు వారందరినీ విడిపించడం మరి ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే ఎంతమంది ప్రభు నా తండ్రి శోధనలు ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, వారందరినీ విడిపించి సంతోషం ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి అన్నట్లుగా ప్రభు నైనా ఆనందించండి అన్నట్లుగా ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఆనందింపచేసి బలపరచమని మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, నాయకులను, అధికారులు, మంత్రులను, ప్రధానులను కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా తండ్రి సంఘాలు, సేవకులు ప్రతి చోట నేను ప్రార్థనలు, నాయన వీధి సువార్తలు, నాయన టీవీ పరిచయలు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకము లేకుండా కాపాడమని ప్రార్థిస్తూ
ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించడానికి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతైన నీ దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మరి మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఆయన రాకడ మరి సమీపంగా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు కనుక మరి ప్రతి పరిస్థితిలోనూ మరి ప్రతి వాణి నుండి అంటే మరి నాబోటి వాణి నుంచి కూడా మరి ప్రభు మనందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు కనుక ఈ సువార్తను నిర్లక్ష్యం చేయకండి. సువార్తను నమ్మి మరి విశ్వసించి మరి దేవుళ్ళ ముందుకు సాగాలని, విశ్వాసంలో బలపడాలని మీకు తెలియచేస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిగిన మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.